హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. నేను కొత్తగా కోవిడ్కి వచ్చానన్న. నాకు వీసా పంపించేటప్పుడు అయితే నీకు 2 కార్లే ఉంటాయి, ఏం క్లీన్ చేయక్కలు 2 కార్లు క్లీన్ చేసుకుని ఉండొచ్చు అని చెప్పుకొచ్చారన్న. నాకు వీసా పంపించినప్పుడు అయితే ఇక్కడైతే అలా కాదన్న. ఇక్కడైతే 12 కార్లు ఉన్నాయి. నేను ఒక 6 కార్లు, వేరే డ్రైవర్ ఒక 6 కార్లు క్లీన్ చేసుకుంటామన్న. అదే కాకుండా ఈ దువాని అంటారన్న. ఇక్కడ బాయ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి నైట్ 1 గంట 2 గంటల వరకు టీ కాఫీలు తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటారన్న. ఇవి కూడా తుడిసి మాప్ పెట్టాలన్న. ఇవి కాకుండా టీవీ హాల్ కూడా క్లీన్ చేసుకుని ఉండాలన్న. ఇవన్నీ చేసుకోవాలన్న. డ్రైవింగ్ ఒకటే కదా అని చెప్పేసి అంటే రాకుండా డ్రైవర్స్కి ఎన్ని పనులు చెప్తారు, ఎన్ని పనులు చేసుకోవాలన్నమాట. మేము ఎదురున్నాం కాబట్టి చేసుకుంటున్నాం, తప్పదు. ఇంకా ఇవన్నీ తుడిసి మాప్ పెట్టుకోవాలన్నమాట. అలాగే బయట కూడా చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిందల్లా చేయాలన్నా. ఎందుకంటే మనం ఇక్కడ కష్టపడడానికి వస్తామన్న, డబ్బులు నిలబడతాయని ఇంత దూరం వస్తామన్న. అదేదో మన ఇండియాలోనే సేమ్ ఇలాగే వస్తుందని కష్టపడుకుంటాం. డబ్బులు అక్కడ వస్తాయన్న మన ఇండియాలో. కాకపోతే వృధాగా చేసుకోకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకుని వచ్చి పెట్టుకోవాలన్నా. ఇక్కడ దీనికి పెద్ద తేడా ఏం లేదన్న. నాకు తెలిసి మన ఇండియానే బెస్ట్. ఇదన్నా ఎండ అయితే మామూలుగా లేదు, 51 డిగ్రీలు 50 డిగ్రీల ఎండ అయితే ఉంది. కానీ తప్పదన్న, కార్లు క్లీన్ చేసుకోవాలి, అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది టీవీ హాల్. ఇందులో కూడా కూర్చుని టీ కాఫీలు తాగుతారు. ఎక్కువ వీళ్ళు ఫుట్బాల్ ఎక్కువ చూస్తుంటారు అనమాట. నైట్ టైము ఇక్కడ కూర్చుని కూడా టీ కాఫీలు తాగుతూ ఉంటారన్న. ఇదన్న డ్రైవర్ పరిస్థితి. డ్రైవర్ కింద వచ్చేటప్పుడు 2-3 సార్లు ఆలోచించుకుంటారండి. నచ్చితే లైక్, షేర్ వీడియో.